ఒక 10 నిమిషాల క్రితమే చూసాం ఏపీలో కాపు వార్ ఎలా జరుగుతుందో. కోస్తాంధ్ర మొదలైన ఈ కులం సెంట్రిక్ గొడవ మిగతా ప్రాంతాలకి పాకింది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్తే కళింగ రగడ, రాయలసీమలో వాల్మీకి కమ్మ గొడవ. ఒక డౌట్ ఏంటంటే కోస్తాంధ్రలో, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో జరుగుతున్న ప్రతి రాజకీయ అంశాన్ని కులాల కోణంలోంచే చూస్తున్నారా, లేక కులాన్ని ముందు పెట్టి రాజకీయాన్ని నడిపిస్తున్నారా? ఏపీ పాలిటిక్స్ లో అసలు ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాలంటేనే కులాల సమీకరణాలు, ఇది అందరికీ తెలుసు. కానీ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని కులం దగ్గరకే లాక్కెళ్తున్నారు. విమర్శలు కావు, ఆయా నేతల నోటి నుంచి వచ్చిన నిఖాత్తైన కుల ప్రస్తావనలు. కావాలంటే వినండి. నేను కాళింగ కులానికి చెందిన వాడినే నన్ను తెచ్చి ఈరోజు స్టేషన్ లో పెట్టారు. అంతేకాదు నేను చేసింది. వాళ్ళ ఓట్లు అంతే, బీసీ సామాజిక ఓట్లు కావాలా, పెత్తన్ మీద కావాలా. ఎంత ఎవరు నిలిచావు? ఒక వాల్మీకిని కొడితే, ఒక కురువు సామాజికని కొడితే ఎవరు నిలిచాను? ఒక కురువలను కొట్టినావు, బోయలను కొట్టినావు, ఎస్సీలను కొట్టినావు. ఎవరు నిలిచాను నీ ఇన్ఛార్జ్ అయినాక? కులాల కుంపట్లు రాజేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నారు నేతలు. మొన్న కోస్తా జిల్లాలో జరిగిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయ పార్టీలు పూర్తిగా కులం కోణంలోకి మార్చేశాయి. దీన్ని కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంగా చిత్రీకరిస్తూ కోస్తాలో తీవ్ర రాజకీయ రగడ సృష్టించారు. కోస్తా తీరం దాటి ఉత్తరాంధ్రకు వస్తే అక్కడ కూడా కులం ప్రస్తావనే. దువ్వాడ శ్రీనివాస్ సైతం కులం కార్డును తెరపైకి తెచ్చారు. తను కాళింగ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి ఈ రోజు ఇలా తప్పుడు కేసులు పెట్టి తనను పోలీస్ స్టేషన్ లో 10 గంటల పాటు కూర్చోబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటి నాకు ఈ మానసిక వేదన? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? అంటే నేను మాట్లాడాను కదా టార్చర్ చేస్తున్నారు? నేను మాట్లాడకూడదా? నేను కాళింగ కులానికి చెందిన వాడినే నన్ను తెచ్చి ఈరోజు స్టేషన్ లో పెట్టారు. అంతేకాదు నేను చేసింది. కులాల మంటలు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు పాకాయి. రాయలసీమలో అధికార ప్రతిపక్షాల మధ్య కుల యుద్ధం పీక్స్ కు చేరింది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వర్సెస్ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మధ్య మాటల యుద్ధం కాస్త వాల్మీకి వర్సెస్ వాల్మీకిగా మారిపోయింది. తన సొంత సామాజిక వర్గానికి చెందిన గుడిసె కృష్ణమ్మపై ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆలూరు మండలం అరికెర గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగేలా వైకుంఠం జ్యోతిని గుడిసె కృష్ణమ్మే ప్రోత్సహించారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన తనపై తిరిగి వాల్మీకుల్ని రెచ్చగొట్టి పంపడం సరికాదన్నారు. ఒక బీసీ నాయకురాలు వాళ్ళని పొగిడేకి ఒక బీసీ ఎమ్మెల్యే ఉండాడా? బీసీ ఎమ్మెల్యేని తాస్కారం చేసి మాట్లాడినవా? అంత తాస్కారం, అంత చులకరా నీకు? నువ్వు బీసీ నాయకులు కదా? నీకేవో బీసీ అని ఇచ్చాను నీకు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన నీకు ఏమి ఇచ్చాను? నీకు ఏ రకంగా ఇచ్చిన? నీకు ఒక బీసీ మహిళని నీకు జిల్లా అధ్యక్షులు ఇచ్చి రోజు నన్ను వచ్చి ఒక బీసీ నాయకుని అనుగులేకే మాట్లాడుతున్నావా? మొత్తానికి ఏపీలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా చివరకు రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు వచ్చినా వాటన్నింటికీ కులాల రంగు పూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. ఓట్ల వేటలో భాగంగానే నేతలు ఇలా కులాల కుంపట్లు రాజేస్తున్నారా, లేక సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి కులాన్ని వాడుకుంటున్నారా?